సింపతి క్రియేట్ చేసుకోవడం కోసమే దాడులు. వాస్తవమేంటి, అవాస్తవమేంటి ప్రజలకు తెలవడానికి ప్రెస్ మీట్. నాపై గొడ్డలితో హత్యయత్నానికి ప్రయత్నించారు మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. నేను అక్కడికి జరుగుతున్నటువంటి వ్యవహారం తెలిసిన తర్వాత పోయినా. అప్పటికే మా మీద అక్కడ దాడి చేయడానికి కొంతమంది టీమును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ లోకల్లో ఇంత ఉన్నటువంటి చైర్మన్గా వైస్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గౌడ్ అనుచరులు. నేను అప్పటికే మాకు మద్దతుదారులు అయితే ఎవరున్నారో అఖిల అనే అమ్మాయి ఇంటి ముంగట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలో బీఆర్ఎస్ రౌడీలే గుండాలే వాళ్ళు 100%. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలను వాళ్ళు ఒక పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కోసం ఒక ప్రెగ్నెంట్ లేడీని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందర తిరుగుతూ మీ నాన్న ఎక్కడ పోయిండు, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మద్దతు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చేరవేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడికి డబ్బులు వంచడానికి రాలేదు. ఎమ్మెల్యే గారికి డబ్బులు వంచాల్సిన అవసరం ఏముందండి? ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాడు. ఆ నిధులను చూసి ప్రజలు ఇవాళ పట్టం కట్టిండ్రు. ఆ పట్టం కట్టడంతో మెదక్ కిల్లా పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. మెదక్ నియోజకవర్గంలో ఉన్న రామంపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ రెండింటి జెండాలు ఎగరడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు మైనంపల్లి రోహిత్ గారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలను చూసే ఈరోజు ఇన్ని సీట్లను కాంగ్రెస్ సీట్లు గెలిచినాయి, జెండా ఎగరవేసినాం. అవునండి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే వాస్తవాలు మీరు ప్రజలకు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఏం జరిగింది అసలు అక్కడ రాత్రి? ఆ రాత్రి 12 గంటల రాత్రికి ప్రెస్ మీట్లు కానీ, ఎలాంటి బయటకు తీసుకపోవడం కానీ, సోషల్ మీడియా వాడడం కానీ, పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రసంగాలు ఇక్కడ జరగడంతో మేము శాంతియుతంగా ఉన్నాం. మీ అందరూ మీరు బయటకు వచ్చి హైడ్రామా చేస్తారు, పబ్లిక్లోనేమో ఏడిస్తారు, రూమ్లోకి వచ్చి నవ్వుతారు. ఎవరైతే పొదవ పట్టిస్తున్నారు మీరు? ఇక ముందు కాంగ్రెస్ నాయకుల జోలికి కానీ, ఎమ్మెల్యే గారి జోలికి కానీ, మా మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేసినా, వాస్తవాలు ఎప్పుడు ఆరోపణలు చేసినా సహించేది లేదు. హరీష్ రావు గారు స్పెషల్గా మెదక్ మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేస్తూ మాలాంటి వాళ్ళని అందరినీ కూడా, మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినామండి. ఈ రోజు నేను కౌన్సిలర్ కావడానికి కారణం, నాకంటే ముందు మా నాన్న 2 పర్యాలు కౌన్సిలర్, మా అమ్మ 3 సార్లు కౌన్సిలర్, హ్యాట్రీగా గెలిచింది, నేను గెలిచినాం. మేము ప్రజల ఉండి పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో కావాల్సిన నిధులు తీసుకొస్తున్నాం, వార్డ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాం, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి 2 సీట్లు హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు మాకు 2 సీట్లు ఇచ్చారు. మా ఒకే ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు. 2 సీట్లను కూడా మమ్మల్ని పబ్లిక్లు ఓట్లేసి గెలిపించారు. మాకు ఓట్లేసినటువంటి ప్రజలందరికీ కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాం, వాళ్ళ సేవ చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక ముందు మా మీద బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ గుండాలు, సిద్దిపేట నాయకులు ఎవరైనా మెదక్లో అడుగుపెట్టి మా మీద ఎలాంటి జులుం చెలాయించినా, ఎలాంటి దాడులు చేసినా దాడికి ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి